స్వామి శరణమయ్యప్ప. నా పేరు గజేంద్ర మోహన్. అయ్యప్ప స్వామి గుడి వైస్ ప్రెసిడెంట్ 96 నుంచి నేను కొనసాగుతున్నా. గతంలో ఇతను వాళ్ళ నాన్నగారు ఉండేవారు, ఆయనతో కానీ మేము పనిచేసాం. ఆయన చేసినప్పుడు కనీసం అంటే ఆయన సంవత్సరంలో 2 సార్లు 3 సార్లన్నా మీటింగ్ పెట్టేవాళ్ళు. ఈ ప్రబుద్ధుడు 3 ఏళ్ళ పొద్దు 4 ఏళ్ళ పొద్దు ఆయన ఎక్కించినాను. ఆయన ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఏ రోజే కానీ మీటింగ్ పెట్టలేదు, మాకు ఎటువంటి లెక్కాచారాలు చూపించలేదు. ఆయన ఎప్పుడన్నా కానీ ఎక్కడ పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ ఎక్కడన్నా పోతే నేను ఆడిట్ చేయించాను, నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూపించాను. అయ్యా కమిటీ మెంబర్ చూపి ఫస్ట్ మీటింగ్ పెట్టు, ఒక ఏమొచ్చింది ఏం లేదు, ఏమి పూలకెంత ఇచ్చినావు, పూజారులకు ఎంత ఇచ్చినావు కనపరచు, మాకేం కనపరిచి ఒక మీటింగ్ పెట్టి దాన్ని ఒక రాతమూలక మినిట్స్ బుక్లో పెట్టు రాయి. దాని తర్వాత ఆడిటర్కి ఇస్తారు. ఆడిటర్ గారు ఏం చేస్తారు, ఆయన మనం ఇచ్చినది లోతుపాతులు చూసి ఆయన ఇస్తాడు. అంటే లేదంటే ఇంకో బిల్లు పెట్టు, ఇంకో ఏదైనా ఆడిటర్ గారు ఇస్తారు. అది తీసిపోయి ఆయన ఆడిటర్ గారు కానీ ఆయన క్లోజ్ క్లాస్మేట్, మాకు ఎటువంటి సంబంధం లేకోకుండా ఆయన ఎప్పుడు చేయించుంటాడో ఏమో, రాయా గుడికాడ ఏమైనా మీటింగ్ పడతా అంటే నాకు పని ఉందన్నా, నాకు ఆడుందన్నా అన్నీ ఇట్లా సీజన్లో వచ్చి సీజన్లో అయితే బాగా వస్తాడు. డబ్బులు పడినాక నాకు ఢిల్లీలో పని ఉంది, విజయవాడలో పని ఉంది అనేట్టు చెప్పుకుంటూ పోయి ఒక మీటింగ్ పెట్టాడు. ఆడిట్ ఏమన్నంటే ఆడిట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏమి లేదంటే పోలీసు వాళ్ళు అంటారు. ఎందుకు ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఎందుకయ్యా? ఇదే కట్ట మీద ఇన్ని దేవాలయాలు ఉంటాయి. ఏ రోజునే కానీ ఒక కోర్టుకు కానీ ఒక పోలీస్ స్టేషన్కి కానీ పోయిన దాఖలే లేవు. ఓన్లీ అయ్యప్ప స్వామి గుడే కోర్టు మెట్లు కానీ పోలీస్ స్టేషన్లు కానీ పెద్దల పంచాయతీల దగ్గర పోతాను. ఎందుకు? నువ్వు కరెక్ట్ చేసింటే వీళ్ళంతా ఎందుకు పోతారు, ఎందుకు వస్తారు? నేను గత సంవత్సరం 1.5 సంవత్సరం నుంచి నేను అడుగుతానా, రాయా కమిటీ మెంబర్లంతా నువ్వే చేసినావు, ప్రెసిడెంట్ నువ్వే అడుక్కోపు అంటున్నాడు, రాయా వచ్చే మీటింగ్ పెట్టాయా లెక్కాచారం చూపిరా అంటే రాడు. మగం ఇప్పటికి కానీ 5 నెలలు అయింది. 5 నెలల వరకు ఇంతవరకు ఆయన మొగమే లేదు. ఇటు నుంచి అటు వరకు గవర్నమెంట్ వాళ్ళు కానీ లేదా అన్ని గుళ్ళలో కెమెరాలు ఉన్నాయి. ఆయన ఒక్కరోజు చూసుకోమనండి ఆయన వచ్చినది 5 నెలల్లో. ఏమన్నంటే ఆడిట్ అంటాడు. ఆడిట్ ఎట్లా మరి? ఆయన అది చేయడు. మరి నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను ఎక్కడైనా ప్రమాణం చేస్తాను అంటాడు. గతంలోనే నా సెల్లులో ఉన్నాయి అన్నీ. గతంలోనే గురుస్వామి గారు నువ్వు ఇట్లా ఏం ఫ్రాడ్ చేయలేదా, ఇట్లా గుళ్ళో ఉండవు కదా, రాయా ప్రమాణానికి అని చెప్పినాడు. రాయా ప్రమాణానికంటే మొత్తం ఫుటేజ్లు ఎవరికైనా ఇవన్నీ ఇస్తాయి ఇవన్నీ. రాయా అంటే నేనెందుకు చేస్తాను అంటాడు. ఈ పొద్దు నిన్న ప్రమాణం చేస్తాను అంటాడు. ఎక్కడో కూర్చోరే గుళ్ళో ఉన్నాడు ప్రమాణం చేసే కానీ 2 అడుగులు వేస్తే గుళ్ళోకి వస్తాడు. ఇప్పుడు ఎవరో ఆయన ఆఫీస్లో పెట్టుకొని ప్రమాణం చేస్తానంటాడు. ఎంతవరకు ఇది కరెక్టు? ఇదన్నీ భక్తులకు కానీ ఎవరు ప్రతి ఒక్కరు దీన్ని ఖండించి చూడాలి. దీన్ని ఆయన కేరళ ఆయన నందకుమార్ అని ఆయన చెప్తాడు. ఆయన గతంలోనే 95లోనే కోర్టుకు పోయినాడు. 96లో డిస్మిస్ అయింది. ఈ పేపర్లన్నీ కోర్టు ఆర్డరే, ఇవన్నీ మేము మా ఇంట్లో నుంచి తెచ్చిండేది. ఈ పేపర్స్ అన్నీ మీరు వస్తే అన్నీ చూసుకోండి, మా పేపరు ఎవిడెన్స్తో సహా అన్నీ ఇస్తాను కోర్టులో. స్టేటస్కో ఏమి యథావిధి అని, ఆ యథావిధిగానే మేము కొనసాగుతున్నాము. ఇప్పుడు ఒకటి కాదయ్యా, ఇంతమందికి అయింది. ఏదన్నా వచ్చి కాలక్రమం ఏమైనా పనులు జరుగుతూ ఉన్నాయి, సీజన్ వచ్చిందే. ఇప్పుడు 17వ తేదీ మేము ఓపెనింగ్ చేయాలంటే దాన్ని ఎట్లా గబ్బు లేపల్లా? ఇదే పూజారి గారికి ఆయన నాకు తెలుసు పోయినాడు అని 3 రోజుల నుంచి తెలుసంట. ఆయన పోయే నావద్దు, ఆయన టికెట్ వాట్సాప్లో చేశారు కన్నా గారికి. ఆయన ఊరికి పోయేప్పుడు వాట్సాప్లో చేశారు, నాకు టికెట్ అయింది రాయా, నాకు జీతం ఇస్తువు అంటే నేను లేను, ఊరిలో లేను అంటాడు. గత 15 ఏళ్ళ నుంచి కేరళ పూజారికి తల్లన్నాం. ఈయనకు మంచి పేరుతో ఎవరు రావడంలే. అదే ప్రెసిడెంట్ గారు ప్రసాద్ అని ఇతను ఉన్నాడు. ఇతను కాళ్ళు పట్టుకున్నాడు, పోయి కేరళ పూరా పిలిచకరాపోని
ఇతను 2 నెలలు బెంగళూరు కేరళకి తిరిగి 2 నెలలు ఆయన సొంత ఖర్చుతో కారు వేసుకొని పోయి ఆయన పట్టుకొని వచ్చాడు. కేరళ పూజారి వచ్చినాక కానీ ఇతనే మొత్తం పొద్దున్నే టిఫిన్ కానీ భోజనం కానీ ఈయన ఓన్గా ఇచ్చాడు. ఇతన్ని ఆరోపిస్తాడు. అంటే ఇతనితో అయిపోయింది. మళ్ళీ ఇతను ఏదో వేరే విధంగా కొట్లాడి బయటికి పంపించినాడు. 15 ఏళ్ళు మా చేత కాలేదు. ఆయన ప్రెసిడెంట్ అంటే మేము అసమర్థులు, అంటే ఈ ప్రెసిడెంట్ గారు అసమర్థులు అయితే మేము ఎట్లయినా అట్లా. ఇతని దగ్గర కాళ్ళ దాదాపు వీళ్ళ ఇంటికాటికి అయితే ఆయన ఆఫీస్ కాటికి అయితే ఇతన్ని దాదాపు నెల రోజులు ఇతని ఇంటికాటికి తిరిగినాడు. ఏమయ్యా తిరిగినాడా లేదా? నీ కాళ్ళు పట్టుకున్నారా లేదా? కేరళ పూజారా పిలిచిరామని నువ్వు పిలుచుకొచ్చినావా లేదా? ఇప్పుడు ఇన్నేళ్ళగా ప్రెసిడెంట్ గా ఉన్నాడు కదా, ఆయనకు ఇవన్నీ క్వశ్చన్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా, ఎవరు ఆయన వస్తే కదా కనపడితే కదా. ఇప్పుడు అభివృద్ధి చేయాలా. ఇప్పుడు మాకు ఇంట్లో కొద్దిగా వ్యాపారమో లేకపోతే ఉండే నాకు ఇదేదో లేదంటే ఇక్కడ గుడికాడ పనులు చేసాకే ఆయన చుట్టే తిరగల. మేము కాలక్రమేణా ఇక్కడ పనులు జరుగుతాను కదా. ఆయన రాకోకుండా ఇప్పుడు ఆయన ఈ పొద్దు కదా రేపొద్దాం వస్తాడు, లేదా మన ఇంటికి పోతాను. అయ్యప్పలు మాల ఎంత వేస్తాను వాళ్ళ ఇంటికి పోతాము. ఇప్పుడు కాలక్రమేణా ఇంత పని ఇప్పుడు పోండి, మీరు ఇట్లే పోండి. ఏం పనులు చేస్తాను? ఆలయ శుద్ధి చేస్తాను. నిన్న మొన్న జేసీబీ పెట్టి మొత్తం అట్లా చెట్లన్నీ ఇవన్నీ ఊరికే చెప్పడం కాదు. మీరు సీసీ ఫుటేజీలో చూసుకోవచ్చు, లేదా ఇక్కడ భక్తులు కానీ పూజారులు కానీ ఎవరన్నా అడగచ్చు. అది ఒకటే ప్రధాన డిమాండ్ కాదు. ఇప్పుడు ఇదే సుబ్రహ్మణ్యం స్వామి గురువు కొన్ని ఏళ్ళ కిందట 25 ఏళ్ళ కిందట ఇదే పూజారి ఆడ పని చేసినాడు. ఆయన ఎందుకు పోయినాడు? వీళ్ళ వల్లనే. ఆయన విచారించండి. ఎవరు మేం కాదు, పోలీసు వాళ్ళు కానీ ప్రెస్ వాళ్ళు కానీ మీరు ఎవరన్నా కానీ ఆయన విచారించండి ఎవరితో పోయినాడు ఏం కథ అని. మళ్ళా సుబ్రహ్మణ్యం అని ఆర్టీసీలో ఉన్నాడు ఆయన పూజారి గారు. ఆయన ఇప్పుడు తపోవనంలో ఉన్నాడు. ఆయన్ని కానీ అడ్రస్ ఇస్తాను, లేదంటే నేను రమ్మంటే వస్తాను, ఆయన్ని పిలుచుకోతాను. ఆయన ఎందువలన పోయినాడు? ఆయన 5 ఏళ్ళు చేసి ఇప్పుడు ఒక 5 నెలల కిందట మన కింద అయ్యప్ప స్వామి గుళ్ళో ఉన్నాడు బుక్రాజు రమేష్ స్వామి అని. ఆయన దాదాపు 7-8 ఏళ్ళు చేసినాడు. ఆయన్ని కానీ విచారించండి మీరే. మేము రాము. ప్రెస్లో పోయండి. ఏమయ్యా నీ కట్ట మీద ఎవరేం చేసినారు, ఏం కథ, ఎందుకు పోయినావు, నీకు ఎంత జీతం ఇచ్చినారో ఏం కథ అని మీరే అడగండి. ఇంకోటి ఒక చిన్న విన్నపం ఏమంటే ప్రెస్ వాళ్ళకి ఒకటి నేను చిన్నగా విన్నపం ఏం తీసుకుంటానంటే, గతంలో కానీ మీరంతా ఇదే అయ్యప్ప స్వామి గుడి కాడ చాలా సార్లు ప్రెస్ మీట్కి మీరంతా వచ్చారు. ప్రెస్ మీట్కి మీకు ప్రతి ఒక్క ఇప్పుడు ఎంత మంచిది అంటే మీరు ప్రతి ఒక్కటి ఎక్కడ దొంగతనం కానీ వేరే విషయాల్లో ఇప్పుడు ప్రెస్ మీట్ అనేది మీడియా అనేది చాలామందికి ఉపయోగపడుతుంది. కొన్ని జీవితాలు కానీ బాగుపడుతున్నాయి మీ ప్రెస్తో. ఇలాంటి మీరు గట్టిగా ఖండించండి. మీరు రాయా నువ్వు ఎందుకు రాలేదా 5 నెలల నుంచి నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు, ఎక్కడ గుడికాడ రా. మీరు ప్రెస్ వారు కానీ ఇట్లా మీరు చాలా సార్లు కానీ మీరు ప్రెస్లో వచ్చినారు. ఇవన్నీ ఉన్నాయి. గతంలో కానీ కేరళ వాళ్ళని విమర్శించినాడు, మళ్ళీ కేరళ వాళ్ళు మంచోళ్ళు అంటాడు. అంటే ఆయన ఏమి చెప్తే అది నిజము, ఆయన ఏం అబద్ధం చెప్తే అది ఏమిది. మీరు ప్రెస్ వాళ్ళు కానీ గట్టిగా అడగండి. స్వామి శరణమయ్యప్ప. ఓం స్వామి శరణమయ్యప్ప. నా పేరు సాకే రామకృష్ణ. అనంతపురం చెరువుకట్ట పైన శ్రీ సాయి సేవ అయ్యప్ప స్వామి కమిటీలో నేను కూడా ఒక వ్యక్తిని. ఈ కమిటీ 11 మందితో ఉన్న కమిటీ. 11 మందిలో 4 రిజైన్ చేయడం జరిగింది. ఉన్నది 7 మంది. 7 మంది కమిటీలో కొనసాగుతూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంతకుముందు ఈ కమిటీ ప్రెసిడెంట్గా గౌతమ్ అని ఒక ఆయన ఉండే వ్యక్తి. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకుని మణికంఠ గారిని ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. అయితే మణికంఠ గారిని ప్రెసిడెంట్ చేసిన తర్వాత కొంతకాలానికి తమిళ్ సెంటర్ వాళ్ళు కేరళ వాళ్ళు మణికంఠ గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు గుడి దగ్గర. దీప నైవేద్యాలు పూజలు పునస్కారాలని సక్రమంగా కేరళ పద్ధతిలో చేయలేదు అని గుడి దగ్గర ప్రార్థన జరుగుతూ ఉంది.
కొన్ని ఐటమ్స్ అని కనపడడం లేదు. అంటే భక్తులు ఇచ్చిన గోల్డ్ ఇలాంటివన్నీ కనపడడం లేదు. మణికంఠ సక్రమంగా ప్రెసిడెంట్గా నిర్వర్తించలేదని చెప్పి కేరళ వాళ్ళు ఈ గుడి మేము కట్టాం, మాకు హక్కు ఉంది, మా పద్ధతిలో మేము పూజలు చేయాలి అని చెప్పి నందకుమార్ అనే వ్యక్తి ఆయనతో పాటు కొంతమంది కేరళ వాళ్ళు ఒక 5-6 మంది కోర్టుకు పోవడం జరిగింది. వాళ్ళు కోర్టుకు పోయిన తర్వాత అప్పుడు వాళ్ళ పైన కట్ట మీదకి రాకుండా, కేరళ వాళ్ళని కట్ట మీదకి రానియకుండా వాళ్ళని అడ్డుకోవడానికి, వాళ్ళకి ఇక్కడ ఏమీ లేదు, అంత మా తండ్రి గారు మేము ఇక్కడంతా అభివృద్ధి చేశాం, డెవలప్మెంట్ చేశామని చెప్పి మాలాంటి వాళ్ళందరినీ, కొంతమంది కమిటీలో ఉన్న మోహన కావచ్చు, కేశవ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ వాడుకొని నాగలింగారెడ్డి అనే వ్యక్తి జనరల్ సెక్రటరీ, వీళ్ళందరినీ వాడుకొని కేరళ వాళ్ళని ఇక్కడ రాకోకుండా మణికంఠ గారు ప్రెసిడెంట్ అనే వ్యక్తి చేయడం జరిగింది. ఆ తర్వాత కేరళ వాళ్ళని రాకుండా చేసినప్పటికీ కొంతకాలానికి నాగలింగారెడ్డి జనరల్ సెక్రటరీ అనే వ్యక్తి మణికంఠ గారిపైన ఆరోపణలు మొదలుపెట్టడం జరిగింది. కేరళ వాళ్ళు చెప్పింది నిజమే, మణికంఠ సక్రమంగా గుడిని నిర్వర్తించలేదు, పూజలు పునస్కారాలు అయితేనే మిగతాటివి అయితేనే అన్నీ చేయలేదని చెప్పి నాగలింగారెడ్డితో పాటు కొంతమంది కమిటీలో కూడా అందరం కూడా చేయడం జరిగింది. ఎప్పుడైతే మణికంఠ గారి పైన నాగలింగారెడ్డి, మోహనం, రామకృష్ణ, నేను, కేశవ, మిగతా వాళ్ళందరూ ఆరోపణ చేశామో వెంటనే కేరళ వాళ్ళని ఏ విధంగా పిలుచుకున్నాడో తెలియదు కానీ, అతనికి కనికట్టు ఉందో మణికట్టు ఉందో, మంత్రాలు అంతరాలు తంత్రాలు తావితేమో తెలియదు కానీ, ఈ కమిటీలో ఉన్న వాళ్ళు ఎప్పుడైతే మణికంఠ మీద ఆరోపణలు మొదలు పెడతారే కేరళ వాళ్ళని దగ్గర చేసుకోవడం జరిగింది. అప్పుడు కేరళ వాళ్ళు మణికంఠ ఇద్దరు కలిసి ఏకం కావడం జరిగింది. కేరళ వాళ్ళు మణికంఠ ఏకమైనప్పటికీ నాగలింగారెడ్డి అనే వ్యక్తిని మేము ప్రెసిడెంట్ చేయాలని చెప్పి మిగతా ఉన్న కమిటీ సభ్యులందరము కూడా మొదలు పెట్టడం జరిగింది. పెడితే ఆ కమిటీలో నాగలింగారెడ్డిని మేము కమిటీ ప్రెసిడెంట్గా చేసే క్రమంలో కొద్దిగా ఒక 2 మనుషులు మాకు కోరానికి తక్కువ వస్తే వాళ్ళని ప్రయత్నం చేస్తున్న సందర్భంలోనే వెంటనే మళ్ళీ నాగలింగారెడ్డిని కూడా మణికంఠ గారు దగ్గరికి పిలుచుకోవడం జరిగింది. అది కూడా మనకు లాస్ట్లో చెప్తాం. మళ్ళీ నాగలింగారెడ్డిని దగ్గర పిలుచుకోవడం జరిగింది. ఒక ఆయన పెద్ద ఆయన గుజరీ వెంకటేశ్ అని అనంతపురంలో, ఆయన పేరు తెలియని వ్యక్తి ఉన్నాడు. గుజరీ వెంకటేష్ అంటే మా కమిటీలో లేడు, మాకు పెద్దగా గుడిగాడికి వచ్చిపోయే వ్యక్తి. ఆయన కూడా ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టడం ఇదంతా నడపడం, ఇక్కడ అంతా చేసి గౌతమ్ టౌన్ బ్యాంక్ ప్రెసిడెంట్గా 2 కోట్లు ఫ్రాడ్ చేయడం జరిగింది. మళ్ళా కొడుకు చెరువు కట్ట పైన గుడిగాడ ఫ్రాడ్ చేసి నున్నకు దోచుకొని తింటా ఉన్నాడు. వాళ్ళ నాన్న 2 బంగారు బిస్కెట్లు కొనడం జరిగింది. అంటే కమిటీలో వచ్చిన డబ్బులతో సహా మనకెందుకని చెప్పి ఒకటి టౌన్ క్లాక్ కాడ లలితా జ్యువెలర్స్లో ఒక బిస్కెట్ కొన్నింది సాక్షాత్ చూసిన వాళ్ళే ఉన్నారు కమిటీలో. 2వ బిస్కెట్ బంగారు షాపుల కాడ ఇట్లా రంగాచార్యను పెద్ద గురు సమక్షంలో జరిగింది. 2 బంగారు బిస్కెట్లు కనపడడం లేదు. ఒక ఆయన ఎవరో బ్రాచ్లెట్ డొనేషన్ చేశాడు, అది కనపడడం లేదు. ఒక ఆమె ఎవరో భక్తురాలు నక్లెస్ ఇచ్చిందట, అది కనపడడం లేదు. ఇవన్నీ ఫ్రాడ్ చేశాడు, పెద్ద ఎత్తున జరిగింది. ఈ విధంగానే గుజరీ వెంకటేష్ అనే ఆయన, ఆ గౌతమ్ అనే ఆయన పాపం పెద్ద ఆయన ఫోటో మేము కట్ట మీద పెట్టుకొని పూలారం వేస్తూ ఉంటే ఫస్ట్ ఈ ఫోటోని చెర్లో పారేయండి అని చెప్పిన వ్యక్తి కూడా ఆ పెద్ద ఆయన గుజరీ వెంకటేష్. మరి అంత ఘాటుగా అంత విమర్శించి ఆ గుజరీ వెంకటేష్ అని ఆయన ఫోటో కూడా ఇసురు చెర్లో పారేయండి అయిన వ్యక్తి కూడా 3 నెలలకు మళ్ళా మణికంఠ ప్రెసిడెంట్ దగ్గరికి చేరుతాడు. అంటే కేరళ వాళ్ళు చేర్రి, నాగలింగారెడ్డి చేరా, గుజరీ వెంకటేష్ అన్న చేరా, మిగతా వాళ్ళగా కొంతమంది పేర్లు వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర చేరడం జరుగుతుంది. అంటే దీనికి నిన్న ఒక వ్యక్తి ప్రెస్ మీట్లు అనే దానికి నేను చెప్తా ఉన్నా, మాకు డబ్బులు ఇచ్చారంట, డబ్బులతో కొన్నారంట అని. మీకు డబ్బులు ఇలా, మీకు బంగారీల ధనమిల దానమిల భూముల బుట్రిల ఏమీ ఇలా, మరి ఎందుకు మణికంఠ దగ్గరికి ఇటుకు వచ్చి మాట్లాడము, వాదన చేయడము, అతని పైన యాంటీగా మాట్లాడము, వెంటనే అతనిలో కలుచుకోవడం, అంటే ఏ విధంగా ఇది జరుగుతుంది, ఎందుకు ఇక్కడ పెట్టడము, అతనిలో కలుచుకోవడం ఏంటిది అని నేను చెప్తా ఉన్నా. నిజంగా వాళ్ళు కోర్టు నుంచి వచ్చిందంట అన్నారు. కోర్టు ఏమిచ్చింది, ఇంత జంపు చూపిస్తున్నాడు అంటే ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు కానీ భక్తులు కానీ ఎవరు రాద్దరి, నాకు ఒక్కనికే కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ప్రెసిడెంట్గా నేను ఒక్కనే ఈడ గుడికాడ ఉండాలని ఇచ్చిందా నీకేమన్నా?
కమిటీ అనేవాళ్ళు 11 మందిలో 4 రిజైన్ చేస్తే ఉన్నది 7 మంది. 7 మంది కమిటీకి ఇచ్చి ఉంటుంది. కోర్టు అనేది యథావిధిగా కొనసాగించాలంటే దాని అర్థం ఏమి? యథావిధిగా అంటే నువ్వు కమిటీనా లేక కేరళ కమిటీనా? ఒకవేళ కేరళ వాళ్ళకు కూడా ఉండొచ్చు. యథావిధిగా కొనసాగించాలంటే కేరళ వాళ్ళు కొనసాగించాలేమో మరి అట్లయితే. లేదు నువ్వు కొనసాగించాలంటే నువ్వు ఒక్కరిమే కాదు కదా, 7 మంది కమిటీ ఉన్నాం కదా, 7 మంది కమిటీ కొనసాగిస్తాం. రాండి, మీరు రాండి నాయన. మీరు కోర్టుని తీసుకెళ్లాల్సిన పనిలే, పోలీస్ ప్రొడక్షన్ అవసరంలే, ఇంకోటి అవసరంలే. మీరు రాండి, చెరువు గడ్డ మొదలు కాడ ఉండు. ఆటి నుంచి నీకు పూల పరుపు పరుస్తాం, పూల మీద శాలువాలు కప్పి నిన్ను స్వాగతిస్తే ఇక్కడ తెచ్చి నిన్ను కూర్చోబెడతాం. మేమందరం కూడా మణికంఠ గారు శాలువాలు వేస్తాం, కూర్చోబెడతాం. కానీ కోర్టు కానీ ఇంకోటి కానీ వద్దు. నువ్వు ఏమేమి ఇక్కడ దొంగలించావో, ఏమేమి నువ్వు దోచుకున్నావో అవి మాత్రం గుడికి సమర్పించు నాయన. అవి మాత్రం గుడికి సమర్పించు. మాకు ఊరికి మా ఇంట్లో గీద్దు మాకు అవసరం లేదు. అవి మాత్రం సమర్పిస్తే నువ్వే ప్రెసిడెంట్, నువ్వే కూర్చుందిరా. ఉదాహరణకు 2-3 చెప్తా. 23 బ్యాగులు ఒక ఆయన దాత ఇస్తాడంట ప్రతి సంవత్సరము. 23 బ్యాగులు ఒక ఆయన దాత ఇస్తాడంట ఫ్రీగా డొనేషన్. దానికి కూడా నువ్వు అమౌంట్ రాస్తావు. అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, చాలా మంది చెప్పేవాళ్ళు. అంటే నాకు తెలిసిన సమాధానం చెప్తా ఉన్నా. నిజంగా అది పక్కన పెడితే ఇప్పుడు 3-4 నెలల నుంచి గుడిగాడికి ఏ ఒక్కరు కూడా రాలే. ఇక్కడ దీప నైవేద్యాలు, గుడికి శాలరీలు ఇవన్నీ ఇవ్వడానికి ఇక్కడ ఉన్న వాళ్ళము, నేను కావచ్చు, గజేంద్ర మోహన్ కావచ్చు, కేశవ కావచ్చు, రాము కావచ్చు, మాతో పాటి పమ్ము వాళ్ళ కమిటీలో లేకపోయినా భక్తులుగా గుడికి భగవంతుని యొక్క సేవ చేయాలని చెప్పి అమర్నాథ్ రెడ్డి కావచ్చు, గోపాల్ కావచ్చు, క్రాంతి కావచ్చు, రవి కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంతమంది పేర్లు తెలియవు. వీళ్ళందరూ కూడా భాగస్వాములై బంటుకు 10,000, 20,000, 30,000 ఇచ్చి, నేను ఒక 50,000 ఇచ్చి, వీళ్ళందరూ పూజారికి 4 నెలల జీతం ఇవ్వలే. మరి ఆయన చేసేవాడైతే 4 నెలల జీతం ఇచ్చి చేయలే కదా. 2 నెలలది మేమే ఒకసారి ఇచ్చాం. మొన్న జీతం మీకుంటే ఆయనకు జీతం అడిగితే కూడా మణికంఠ గారిని వీళ్ళని మేము వాటికి రానేలేదే, మేము జీతం ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆయనకు మేమే జీతం ఇచ్చి మేమే ఉండు స్వామి అంటే కూడా ఆయన లేదా మీ గుడికాడ 2 వర్గాలు 3 వర్గాలు 4 వర్గాలు అయింది, ఇక్కడ నేను తట్టుకోలేను. మణికంఠ ఫోన్ చేసి ఒకటి చెప్తాడు, ఇంకొకరు ఒకటి చెప్తారు, నాకు వద్దు స్వామి ఇది అని చెప్పి ఆయన పోవడం జరిగింది. ఆయన గౌరవంగా టిక్కెట్లు బుక్ చేసి శాలరీలు ఇచ్చి ఇంకా అంత చేతిలో పెట్టి కారులో తీసుకెళ్ళి రైల్వే స్టేషన్లో ఘనంగా దాన్ని మేము పంపించడం జరిగింది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఈ పూజారి పోతే ఇంకొకరిని తెచ్చుకోలేరు, వీళ్ళకి అనుభవం లేదు, మా తండ్రి గారి నుంచి అంతా నాకే తెలుసు అన్నట్లు ఆయన బిల్డప్. దానికి మాకు ఒక ఆయన తెలిసిన ఆయన పాపం భగవంతుడు ఆయన చేసుకుంటాడు, మనం చేసేది ఏమిటి. ఆయన ఉన్నట్లనే ఇంకా ఆయన గుడి ఖాళీ చేయగిన ఇంకొక ఆయన కేరళ నుంచే అక్కడి నుంచే ఆ సంప్రదాయాలు పాటించే వ్యక్తినే పూజారికి ఇక్కడ పెట్టడం జరిగింది. ఆయనకంటే శాలరీ తక్కువ. ఆయన ఏదో బ్రహ్మచారి, ఆయన ఈడే కాపురం ఉంటారు అంటే ఎవరైనా ఈడే కాపురం ఉంటారు. కేరళ నుంచి వచ్చి రోజు ఫ్లైట్లో పోయి కేరళ నుంచి వచ్చి పూజ చేయరు. ఏ స్వామి అయినా కూడా ఇక్కడే కాపురం ఉంటారు. ఈయన కూడా బ్రహ్మచారే. ఆయన దాన్ని ఇది పూజారిని పంపించాలని చెప్పడం పని లేదు. కాబట్టి నేనేం చెప్తా ఉన్నానంటే నిజంగా ఇక్కడ ఆభరణాలు కానీ గుడ్డలు కానీ స్వామికి కావాల్సినవి ఈరోజు కూడా వాళ్ళు ఇవ్వడంలే, వాళ్ళు గుడికాటికి రావడంలే. ఈరోజు ఇదే మీడియా మీరు రాండి, హాల్ కానీ కమ్యూనిటీ హాల్ కానీ వెనకల లెట్రిన్లు కానీ బాత్రూములు కానీ కుళాయిలు కానీ సింకులు కానీ ఆఫీస్ రూముల్లో కానీ గోడౌన్లో కానీ గుడిలో కానీ విపరీతంగా చేయడం జరిగింది. పాపము మాకు అవ్వకపోయినా మేము ఉండకపోయినా అమర్నాథ్ రెడ్డి, గోపాలు, క్రాంతి వీళ్ళంతా, రవి వీళ్ళంతా కూడా దగ్గరుండి పని అంటే మీకైనా పనులు ఉండేది, వాళ్ళకి పనులు లేవా? ఇడిచిపెట్టి వాళ్ళంతా గుడిని అభివృద్ధి చేసి డెవలప్ చేయడం జరిగింది. నిజంగా ఈ అన్సీజన్లో అంతా మేము దొబ్బి చేతింటి చందాలు ఇచ్చి జరిపితే ఇప్పుడు సీజన్లో డబ్బులు వస్తాయి. ఈ సీజన్లో డబ్బులు మళ్ళీ దోచుకోవడానికి మళ్ళీ పోలీస్ ప్రొటెక్షన్ ఇంకోటి చేసుకొని ఇంటికి రావాలి. అంటే సీజన్ మాత్రమే గడుపుతారు వాళ్ళు. ఆయన ఎవరో ఆయన పాపం ఆయన తెలిసో లేదు, ఏదో స్కానర్లో కొడితే సాకే రామకృష్ణ వచ్చిందంట. స్కానర్లో డబ్బులు అయితే పేరు రాక ఇంకేమొస్తుందండి? అయ్యప్ప స్వామి వస్తాడా? ఆ అకౌంట్లో 4 ఉండామనేది ఆయనకు తెలిసే కదా. స్కానర్లో ఒక పేరు వస్తాయి, 4 పేర్లు రావు. అనంతపురము, చెరువుకట్ట, అయ్యప్ప స్వామి, శ్రీ సాయి సేవా ట్రస్టు, లేకపోతే మణికంఠ, పాత చైర్మన్, కొత్త చెయ్యి రావు. 4 అకౌంట్ చేస్తే ఒక పేరు ఎవరు మొదటి పేరు పెడతారు, స్కానర్లో సాకే రామకృష్ణ వచ్చి ఉంటుంది. మీలాగా
అకౌంట్ నంబర్లు తెలియకుండా ఇంకోటి తెలియకుండా లాకర్ కీస్ లేకుండా దొంగగా దోచుకునేది లేదయ్యా బాబు. ఆ రోజైతే అకౌంట్ ఓపెన్ చేశామో ఆ రోజు నుంచి ఈ రోజు ఇస్తాం రిపోర్ట్, మీకు స్టేట్మెంట్ ఇస్తాం. ఎక్కడైనా కానీ ₹1 బిల్ల ఫ్రాడ్ జరిగింటే ₹1 ₹1,00,000 కట్టిస్తాం. ₹1 ₹1,00,000 కట్టిస్తాం. బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తాం. ఎంత భక్తులు కొట్టారో అకౌంట్లోకి, ఎంత ఖర్చు అయిందో, ఎంత ఉందో అంతే ఉంటుంది. అంతేగాని మీరు అనవసరంగా అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు చెరువు కట్ట పైకి రావాలనుకుంటే రాండి, సంతోషం. ఎవరు రాదనడానికి ఇక్కడ ఎవరు లేరు. కానీ మీరేమి భక్తులు చెప్తా ఉన్నారు, పెద్దలు గురుస్వాములు చెప్తా ఉన్నారు. ఇక్కడ బంగారు బిస్కెట్లు అయితేనేమి, గోల్డ్ అయితేనేమి, డబ్బులు అయితే ఈ రోజుకి అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయో చూపించలే. నువ్వు చెరువు కట్ట పైకి రానైనా వచ్చి చూసుకో. టెంపుల్ రాండి, మణికంఠ గారు రాండి, నాగలింగారెడ్డి రండి, ఆయన ఎవరు వీరా అంటే రాండి, అందరూ రాండి, అందరం కలిసి చేద్దాం. కానీ మావి ఏవైతే ఇక్కడ ఉన్నాయో గుడికి అవన్నీ చూపించాల. రెండోది, పోయిన సంవత్సరం ఏం పూజ పోయిన సంవత్సరం చేసిన వాళ్ళు పునఃప్రతిష్ఠ, పునఃప్రతిష్ఠ చేశారండి. పునఃప్రతిష్ఠ చేస్తే భక్తులు విపరీతంగా భారీ పెద్ద ఎత్తున డొనేషన్లు ఇవ్వడం జరిగింది. పునఃప్రతిష్ఠకి డొనేషన్లు ఎంత వచ్చింది, నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు, ఇంకెంత మిగిలింది, పోనీ ఏమైనా తక్కువ పడిందా, అది ఇంతవరకు చూపించలే. రెండోది, నువ్వు కమిటీ చైర్మన్ అంటున్నావు. ఎప్పుడన్నా మీటింగ్ పెట్టావా? జనరల్ బాడీ మీటింగ్ పెట్టావా? నువ్వు ఎక్కడైనా ఒక మీటింగ్ ఫోటో చూపించగలవా? ఎవరైనా డిస్కషన్ చేసావా? ఎవరితోనో మాట్లాడావా? ఇంకొక ఆయన ఏదో ఉండీలు పగలగొట్టడం ఏందయ్యా? మణికంఠ గారు బీగాలు ఇచ్చాడు. ఉండీలు తివ్వడానికి డిఎస్పీ గారి సమక్షంలో, సిఐ గారి సమక్షంలో బీగాలు ఇవ్వడం జరిగింది మణికంఠ గారు. ఆ బీగాలు మా మేనేజర్ గారు ఏడో పెట్టి మిస్ అయ్యాయి. బీగాలు పోతే మళ్ళీ మేము డిపార్ట్మెంట్ వాళ్ళని సలహాలు తీసుకొని బీగాలని తీసుకొచ్చి 100 మందిలో 100 సమక్షంలో ఉండీలు ఓపెన్ చేసి లెక్కించి 100 మందితో సంతకాలు పెట్టించుకొని అకౌంట్లో కట్టడం జరిగింది డబ్బు. అంతేగాని మీరు ఏడో ఉండీలు పగలగొట్టినారు, ఏదో స్కానర్ సాగే రామకృష్ణ వస్తుంది, ఇవన్నీ ఆ సీసీ ఫుటేజ్లు అన్నీ నేనే మాట్లాడుతున్నాను. మళ్ళీ ఆ సీసీ ఫుటేజ్లు పైన అలుగుతూ ఉన్నారు. ఏందో అక్కడున్నంట ఇక్కడున్నంట అని. సీసీ ఫుటేజ్లు అనేది మణికంఠ గారు నాకొద్దు, నేను ఉండనని చెప్పి డిఎస్పీ గారి సమక్షంలో రిజైన్ చేసిపోవడం జరిగింది. పోతే ఆ సీసీ ఫుటేజ్లు లాక్ కానీ ఇంకోటి కానీ కోడ్ కానీ అంత మణికంఠ గారికే ఉన్నది. అది తీసేసి వద్దని చెప్పి గుడి కమిటీ వారు పెట్టుకోవడం జరిగింది. అదేం పెద్ద తప్పేముంది అంటే, నువ్వు లేకపోయినా ఇక్కడ లేకపోయినా నీ ఇంటికి రాలా మెసేజ్ అంతా నీ దగ్గరికే జరగలనా? సీసీ ఫుటేజ్లు తీసడం అంటే ఫుటేజ్లు నీ దగ్గరే ఉన్నాయా? కోడ్ మార్చడం జరిగింది. దానికంతా పెద్ద విచిత్రంగా చేస్తున్నది. పూజారి పోవడానికి కారణము మణికంఠ గారు. శాలరీలు 4 నెలలు ఇవ్వకపోతే బతుకుతారా ఎవరన్నా? వాళ్ళ సంసారాలు జరగల కదా. 4 నెలలు శాలరీలు ఇలే అడిగితే నేను రాలేదే గుడికాడికి. మా ముఖ్యమైన డిమాండ్ ఒకటేనయ్యా, వాళ్ళు చేసినవన్నీ అవాస్తవం, వాళ్ళు చెప్పినవన్నీ అవాస్తవం. మేము ఓపెన్గా చెప్తున్నాము. వాళ్ళు ఏమైనా ఉంటే ఒక 1000 మందిని భక్తులను కలుపుదాం, రాండి, ఏమైనా డిస్కషన్ చేయండి, బహిరంగ చర్చించండి, అంతేగాని మిగతాదైతే ఏం లేదు. మాట్లాడడం జరిగింది. లాస్ట్లో కొద్దిగా విషయం ఏమంటే 17వ తారీఖు నుంచి మండల పూజలు స్టార్ట్ అవుతాయి. ఈ మండల పూజలకు పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్నడూ లేని విధంగా ప్రోగ్రాంలు చేయాలనే విధంగా పెద్దగా మేము పాంప్లెట్ కూడా కొట్టించడం జరిగింది. అంటే ఏ రోజు ఏ విధంగా పూజలు జరుగుతాయని ఒక పాంప్లెట్ రిలీజ్ చేశాం. భక్తులందరినీ మాట్లాడినాం, అందరి సమక్షంలో డిస్కషన్ చేశాం, వేరే స్వాముల్ని పిలిచాం. 17వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున అన్నదానం, అంటే ఇంతకుముందు అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఎన్నడూ పెట్టని విధంగా అన్నదానం పెట్టాలని ఒక ప్లాన్తో ఆ అన్నదానానికి ప్రసాద్ గారు కూడా ముందుండి అందరము కూడా ఒక పెద్ద ఎత్తున అన్నదాన కమిటీకి ఏర్పాటు చేసి, ఇంతకుముందు ఏదో ఒక 20 కేజీలు 25 కేజీలు వంట చేసి ఒక 20 మంది 30 మందికి పెట్టేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, 1000 మందికి అన్నదానం చేయాలనే ఉద్దేశంతో 50 టీలు స్టేబుల్ అంటే కూర్చోబెట్టి, స్వాములు నిలబెట్టి బఫే ఇవన్నీ కాకుండా స్వాములు కూర్చొని తినాలనే విధంగా 50 టీలు స్టేబుల్ ఆర్డర్ పెట్టడం జరిగింది. చైర్లు, హాల్ కమిటీ మొత్తం పెద్ద ఎత్తున చేస్తూ ఉంటే వాళ్ళ కడుపు మంట మండి దీన్ని ఏదో విధంగా చెడగొట్టాలి. 17వ తారీఖు మేము వస్తామని చెప్తే పోలీసు వాళ్ళు వస్తారు, వాళ్ళని వీళ్ళని అందరూ గుడికాలు లేకుండా చేస్తారు. అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర పూజలు జరుపుకోకుండా, అన్నదాన కమిటీ జరుపుకోకుండా చేయాలనే ఉద్దేశం తప్పితే వేరొక్కటి ఏంది లేదు. వాళ్ళని ఎవరు రాద్దన్నారు?
రమ్మంటున్నాం. కానీ గుడి దగ్గర ఏమైతే ఫ్రాడ్ చేశారో అవన్నీ చూపించండి అంటున్నాం. మీరు 5 నెలల నుంచి శాలరీ ఇవ్వకుండా, స్వామికి ఇవ్వకుండా, ఇక్కడ ఏ కార్యక్రమాలు చేయకుండా ఇప్పుడు స్టార్ట్ అయితేనే వస్తామంటారా? అది ఎంతవరకు కరెక్టు? అది కరెక్ట్ కాదు కదా అని మా వర్షన్. మేము ఎవరిని గుడిగాడికి రాదని చెప్పలేం, భక్తులు అందరూ రావచ్చు. కానీ ఇక్కడ చేసేది కడుపు మండి వాళ్ళు ఈ విధంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు అనేది మా ఆలోచన. నిన్న జరిగింది ఒక ప్రెస్ మీట్లో కొంతమంది ఏదేదో వాగినారో సంతోషమే, దానికి నేను ఇది మాట్లాడలేము, దాన్ని విమర్శించేదని మేము రెడీగా లేము. వాళ్ళు ఏం చెప్పినా మాకు అవసరం లేదు. ఈడ కొన్ని కార్యక్రమాలు బాగా అద్భుతంగా జరుగుతుంటాయి, వాడు లేడని చెప్పి వాని పీడ విరగడైందని ప్రతి ఒక్కరు వచ్చి ఇప్పటికీ 2800 మంది మాలేసినారు. చరిత్రలో రికార్డ్ ఇది. 17 నుంచి మాలాదరణ వేరు, ఈ కార్తీకం ముందు వచ్చింది కాబట్టి ఇప్పుడు వేరు అనమాట. మొత్తం 2700 మంది మాలేసినారు. వాడు దరిద్రుడు పోయినప్పటి నుంచి బాగా జరుగుతుంది, కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. అంతా ఒకరికొరు అన్నతమ్ములుగా అంతా బాగున్నాం, అన్యోన్యంగా ఉన్నాం. నిన్న ఆయన సెక్రటరీ గారు ఆటికి పోయి ఏదేదో చెప్తున్నాడు. అతనంత పురాడు ఎవరు లేరు, అన్నీ తప్పుడు కూతులు కూసుకుంటా అన్నీ ఇవే దాని దీనికి పెట్టడము రావడము ఇదే చేస్తున్నాడు. ఇంకొకటి ఏమంటే ఈ కట్టపైన వీళ్ళ నాయంది చరిత్ర ఏమనేది టౌన్ బ్యాంకులో అడుగుతానే చెప్తారు, ఎవరు ఏమనేది, ఎవరి ఫ్యామిలీ ఏమనేది. ఆయన మంచి మహానుభావుడు గౌతమ్ గారు, అడగండి ఆయన టౌన్ బ్యాంకులో ఏం చేసింది, వాళ్ళ కొడుకు అయ్యప్ప కూడా ఏం చేసింది. ఇది నాకు కోర్టు సర్టిఫై ఇచ్చింది అంటాడు ఆయన. నేను సాక్షి రేపు మనడు దాదా రాష్ట్రపతి అవార్డు కూడా ఇవ్వచ్చు ఇతనికి, ఉత్తముడు నేను చాలా కరెక్ట్ ఉన్నాను అవార్డు కూడా ఇవ్వచ్చు ఇతనికి. సర్టిఫై ఇచ్చిందట, నా ఇంత ప్రభుత్వం లేడు, నా సంసారం లేడు, నేను కరెక్ట్ అని నిరూపించమండి. నేను నిరూపిస్తాను అమ్మని చెప్పండి. వాడు ఏం చేసిండేది అన్నీ A to Z అన్ని ఫ్రాడే. ఇప్పుడు 8,40,000 అన్నదానం రాసినాడు కదా. ఇంతవరకు సమాధానం చెప్పుకోకుండా వాళ్ళంతా కేవలం కలుపుకొని లేనిపోని సమస్యలు సృష్టించాలా, మత కళలు సృష్టించాలని చెప్పి వానికి ఈ పని పెట్టుకొని 17వ తేదీ నేను వచ్చి ఆభరణ హ్యాండర్ చేస్తా, అవి హ్యాండర్ చేస్తా అంటాడు. వాని సొమ్మొద్దు, వాని బంగారొద్దు, ఏమొద్దు. బాగా జరుగుతుంది, భక్తులంతా కలిసి అన్నదమ్ముల మారి ఉంటాము, బాగా జరుగుతుంది. ఇది ఒక్కసారి బాగా గమనించండి. వాళ్ళదేం వాళ్ళ ఫ్యామిలీదేమో అందరికీ తెలుసు. ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి. స్వామి శరణమయ్య.